ఒక 125 బైక్‌లో ఏవైతే ఫీచర్స్ కావాలో అంతకు మించి ఫీచర్స్ అనేవి ఈ గ్లామర్ X 125లో డిజైన్ చేశారని చెప్పొచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ క్రూజ్ కంట్రోల్ గాని, పానిక్ బ్రేకింగ్ అలర్ట్స్ గాని, రైడ్ బై టెక్నాలజీ గాని ఇలా మనకి అసలు ఒక 125 సీసీలో ఇన్ని ఫీచర్స్ అనేవి ఉంటాయా అనే విధంగా మనకి ఈ గ్లామర్ X 125లో డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో మొత్తం ఈ వెహికల్‌లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, కలర్స్ ఏంటి, మైలేజ్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్ గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ కూడా విజిట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రెసెంట్ అయితే నేను అమలాపురంలో ఉన్న హీరో మోటార్స్ అయితే ఉన్నాను అనమాట. సో మంచి మంచి ఆఫర్స్ అలాగే డిస్కౌంట్స్ అనేవి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక లేట్ చేయకుండా ఈ బైక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ ఒక లుక్ అయితే చూడొచ్చు. లుక్ అనేది కంప్లీట్ గా మనకి డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. మనకి రెగ్యులర్ గా ఉండే గ్లామర్ బైక్ లా కాకుండా కంప్లీట్ డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. సో ఒక అగ్రెసివ్ లుక్ అయితే ఉంటుంది. ఒక 125cc బైక్ లో అయితే ఉంటుంది అనమాట. సో చాలా స్పోర్టీగా చాలా అగ్రెసివ్ గా అయితే ఉంటుంది. ఒక హై అండ్ సిసి బైక్ లో మనకి ఈ బైక్ ఒక లుక్ అయితే డిజైన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనకి విండ్షీల్డ్ అనేది ఒక అడ్వెంచర్ బైక్ లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి టాలర్ విండ్షీల్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఇది ఫైబర్ బాడీ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ దీనికి హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఇవ్వడం జరిగింది. సో హెడ్ లైట్ యొక్క డిజైన్ కూడా మనకి కంప్లీట్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సో చూడొచ్చు మనకి డిఆర్ఎల్స్ ఈ విధంగా బ్లింక్ అవుతున్నాయి మనం కీ అనేది ఆన్ చేసిన తర్వాత. సో అలాగే ఇక్కడ మనకి స్ప్లింట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ ఉంటుంది కాబట్టి మనకి నైట్ టైం విజిబిలిటీ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ దీని యొక్క ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా ఎల్ఈడి బ్లింకర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో హజార్డ్స్ అంటే చూడొచ్చు మనకి 4 ఇండికేటర్స్ అనేది ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. అలాగే ఇంకొక హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి పానిక్ బ్రేకింగ్ అలర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఇన్ కేసు ఎప్పుడైనా సరే మనం ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ ఎవరైనా టర్న్ ఇండికేటర్స్ అనేవి ఆన్ చేసినప్పుడు కానీ మనం మర్చిపోతే కనుక ఆఫ్ చేయడం ఇవి ఆటోమేటిక్ గా 10 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయితే అయిపోతాయి. ఇది ఒక కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ వెహికల్ అయితే. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకి 30mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీనిపైన రిఫ్లెక్టర్స్ కూడా మనకి మిస్ అయితే చేయలేదు అనమాట. సో మనకి సస్పెన్షన్ కూడా బాగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మడ్ గార్డ్ చూసుకుంటే ఫైబర్ బాడీతో మనకి మడ్ గార్డ్ అనేది డిజైన్ చేశారు. అలాగే నెక్స్ట్ దీనికి టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా 80/100 80 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రంట్ సెట్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో మనకి బ్రేక్స్ కూడా ఇక్కడ కంప్లీట్ గా 240mm డిస్క్ బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎండ్యూరెన్స్ నుంచి డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ తో మనకి దీని ఒక బ్రేక్ సిస్టమ్ అయితే డిజైన్ చేశారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో ఐబిఎస్ అయితే ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీని వల్ల మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేసినా కూడా మనకి ఫ్రంట్ సైడ్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి మనకి బెటర్ బ్రేకింగ్ అయితే దొరుకుతుంది అనమాట. దీంట్లో మీరు కావాలనుకుంటే డ్రమ్ వేరియంట్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో డ్రమ్ డిస్క్ అని 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో టెక్నికల్ గా మనకి ఈ వెహికల్ లో 124.7cc తో సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో ఎయిర్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ 5-speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది. 11.4 PS పవర్ అలాగే 10.5 Nm టార్క్ అనేది ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో మనకి ఇనిషియల్ పికప్ కానీ లేదంటే మనకి మిడ్ లో కానీ టాప్ లో కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. చాలా స్మూత్ రైడ్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను ఈ వెహికల్ ని రైడ్ చేశాను. సో రైడ్ క్వాలిటీ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. సెంటర్ స్టాండ్ కూడా దీంట్లో మనకి ఇన్బిల్ట్ చేశారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 170mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డ్రైవ్ టైప్ చూసుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా క్లోజర్ టైప్ చేయించారు కాబట్టి మనకి మెయింటెనెన్స్ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే లేడీస్ కి యూస్ఫుల్ అయ్యాను ఇక్కడ శారీ గార్డు స్టెప్ ఫుట్రెస్ట్ 2 కూడా మనకి ఇన్బిల్ట్ చేశారు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ మనకి 5-step అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకు కావాలనుకుంటే ఈ సస్పెన్షన్ అనేది మీ హైట్ తగ్గట్టు 5 steps అనేది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సస్పెన్షన్ అయితే మాత్రం చాలా డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ హైట్ కూడా 790mm అయితే ఉంటుంది అనమాట. మినిమం మీరు 5.2 5.3 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీకు ఈజీగా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 100/80 సెక్షన్ టైర్ ఇచ్చారనమాట. ఇది కూడా మనకి 18 ఇంచ్ వీలు. సో బ్యాక్ సైడ్ టైర్ ప్యాటర్న్ కూడా వచ్చి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ టైలెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా ఎల్ఈడి టైలెట్ అనేది ఇచ్చారు. సో ఇది కూడా మనకి హెచ్ షేప్ లో అయితే ఉంది కదా. అలాగే ఇండికేటర్స్ మనకి ముందుగా మాట్లాడుకున్నట్టు ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి ఇచ్చారు. అలాగే కింద నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారనమాట. సీట్ యొక్క ఫోమ్ కోషన్ అయితే మాత్రం చాలా బాగుంది. రైడర్ గానీ పిల్లర్ గానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా కంఫర్టబుల్ సీట్ అని మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ ఇక్కడ స్ట్రాంగ్ గ్రాబ్ బార్స్ అనేవి ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 10 లీటర్స్ ట్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. మెటల్ ట్యాంక్ కాబట్టి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన ఇటువంటి స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్టి కూడా దీంట్లో మనం ఫిల్ చేయించుకోవచ్చు. అలాగే ట్యాంక్ పైన గ్రాఫిక్స్ చూడొచ్చు.
ఇక్కడ గ్లామర్ ఎక్స్ అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అలాగే గ్రాఫిక్స్ కూడా చూడొచ్చు మనకి టీల్ కలర్, వైట్ కలర్, అలాగే లైట్ గ్రీన్ కలర్ లో మనకి చాలా డీసెంట్ గా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మనకి మొత్తం 5 కలర్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ రెడ్ కలర్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, అలాగే ఇంకా మనకి టీల్ కలర్, ఇలా మనకి కంప్లీట్ గా 5 కలర్స్ అయితే ఉంటాయి అనమాట. సో కలర్స్ అన్ని కూడా స్క్రీన్ డిస్ప్లే చేస్తాను, సో మీరైతే చూస్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో చూసుకుంటే i3s టెక్నాలజీ అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకి ఇగ్నిషన్ అనేది సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా ఫ్యూల్ అనేది సేవ్ చేసుకుని మనం ఎక్కువ మైలేజ్ అనేది పొందొచ్చు అనమాట. అలాగే దీని యొక్క మైలేజ్ కూడా మనకి అరౌండ్ ARA అయితే మనకి 65 అని క్లెయిమ్ చేస్తుంది. రియాలిటీలో మనం 60 వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్ లో మెయిన్ హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఈ బైక్ లో తప్ప మనకి వేరే ఏ బైక్ లో కూడా ఈ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అయితే లేదని చెప్పొచ్చు. అలాగే రైట్ బై టెక్నాలజీ కూడా దీంట్లో మనకి ఒక ప్లస్ పాయింట్ అనమాట. సో థ్రాటిల్ దగ్గర మనకి చూసుకుంటే ఎటువంటి కేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ECU సహాయంతో మనకి థ్రాటిల్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే రైట్ సైడ్ లో హజార్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. అలాగే ఇగ్నిషన్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు. అలాగే దీంట్లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ఇన్బిల్డ్ చేశారు అనమాట. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇది సెల్ఫ్ స్టార్ట్ తో వస్తుంది. అలాగే ఇక్కడ కిక్ రాడ్ కూడా మనకి దీంట్లో రిమూవ్ చేయకపోవడం ఒక ప్లస్ పాయింట్ అనమాట. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి డెడికేటెడ్ గా ఇక్కడ హై బీన్ లో బీన్ తో పాటు పాసెస్ ఇచ్చారనమాట. అలాగే దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఎకో, పవర్, అలాగే రోడ్ అని 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. దాన్ని అయితే మనం షిఫ్ట్ చేసుకోవడం ఇక్కడ మనకి బటన్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, కింద హార్న్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. మనకి కీ అనేది హీరో లోగోతో మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అలాగే కీ పక్కన చూసుకుంటే ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మనం మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా సింపుల్ గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో 65+ ఫీచర్స్ అనేది దీంట్లో మనకి ఇన్బిల్డ్ చేశారు. సో ముందుగా మీకు ఇక్కడ చూసుకుంటే న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, అలాగే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, అలాగే ambient లైన్ సెన్సార్ అయితే కనిపిస్తుంది, అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి, అలాగే హై బీమ్, లో బీమ్ ఇండికేటర్, లో ఫీల్ ఇండికేటర్ ఉంది. అలాగే కన్సోల్ లో మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్స్ ఉన్నాయి, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, అలాగే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ తెలుసుకోవచ్చు, డిస్టెన్స్ ఎంటీ ఇండికేటర్ ఉంటుంది, రియల్ టైం మైలేజ్ తెలుసుకోవచ్చు, అలాగే సర్వీస్ డ్యూ ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేది దీంట్లో ఇన్బిల్డ్ చేశారు. అలాగే బ్లూటూత్ సపోర్ట్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. ఇలా మనకి ఒకటి కాదు చాలా ఫీచర్స్ అనేది దీంట్లో మనకి ఇన్బిల్డ్ చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో డ్రమ్ వేరియంట్ అయితే ఉంటుంది. డ్రమ్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 89,600 రూపాయలు అయితే ఉంటుంది. సో ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 1,15,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక డిస్క్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే కనుక ఇది ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 96,500 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 1,23,000 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే సో 20,000 లేదంటే 25,000 మీ సిబిల్ స్కోర్ ని పెట్టి అయితే బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం హీరో మోటార్స్ వల్ల నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి మీ సిబిల్ స్కోర్ ని బట్టి ఎంత డౌన్ పేమెంట్ పడుతుంది, అలాగే ఆఫర్స్ ని బట్టి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుందో చెక్ చేసుకుని మీరు ఈ వీక్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ హీరో గ్లామర్ ఎక్స్ యొక్క కంప్లీట్ నా డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అనమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో దీని యొక్క రైడ్ రివ్యూ కూడా ఉంది. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎండ్ స్క్రీన్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.